నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1:45 ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అసెంబ్లీలో సీఎం పేషీలో మంత్రిమండలి సమావేశం కానుంది. 15 అంశాలు ఎజెండాగా సమావేశం నిర్వహించనున్నారు. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సిఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనాథరైజ్డ్గా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్ విధించే ప్రతిపాదనపై నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వాహనమిత్ర పథకం కింద ఈ దసరాకు సొంతంగా ఆటో కలిగి నడుపుకునే వారికి 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకొచ్చే పలు బిల్లులను మంత్రివర్గం ఆమోదించనుంది.